ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి తెలంగాణ ఒక 100 ఏళ్లు వెనుకపోతుంది తప్పితే ముంగట పడుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఉదాహరణకు మన దర్పల్లిలో చూసుకుంటే మొత్తం మొన్న ఇక్కడ ఈ మండలానికి అంతటి కలిపి దర్పల్లిని మన విలేజ్ గా ఒక మోడల్ విలేజ్ గా తీసుకోవడం జరిగింది. అందులో 1950 మందికి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చారు. కనీసం ఇంతకు 80% ఎక్కువ మేమున్నప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో 10% మంది రైతులకు కూడా మీరు ఒక మండలంలో రైతు భరోసా ఇవ్వకుండా మేము మొత్తం ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నామో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు దారుణం మళ్ళా రోజొక్కటి చూస్తున్నాం. ఇవాళ మేము వస్తుంటే తొవ్వంట ఎల్లారెడ్డిలో అక్కడ మళ్ళా పాపం పిల్లలు 12 మంది విషాహారం తిని హాస్పిటల్కి పోయిన పరిస్థితి. అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూల్ కూడా నడుపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాయి. కాబట్టి ప్రెస్ మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీమ్లన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న 26 జనవరి నాడు మాట్లాడిన మాటలు వింటే ఎట్లా ఉన్నదంటే ఒకటే స్పీచ్ లా 10 నిమిషాలకు ముందేమో 26వ తారీఖు నాడు వేస్తా అంటాడు రైతు బంధు, 10 నిమిషాలు కాగానే 31 మార్చికి వేస్తా అంటాడు. అంటే నిజంగా అబద్దాన్ని తీసుకుపోయి అద్దం ముంగట నిలబడితే ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగానే పడుతుందట అద్దంలో. అది పరిస్థితి. అంతే తప్పితే ఇంకోటి లేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. ప్రజల కోసం ఇప్పటికన్నా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కుంభమేళాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. అదేవిధంగా కుంభమేళ ఇప్పటి నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ నుండి కూడా చాలా మంది పోతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయినటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసేటటువంటి ఆస్కారం మన తెలంగాణ నుండి కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.